What's up, guys? Welcome back to my YouTube channel, and you're all watching a video which is from Dinosaur YouTube channel. Huh? అరే మధ్య డిస్టర్బ్ చేయకన్నా ఏదా 4 నెలల తర్వాత తీస్తాను ఒక వీడియో ఇప్పుడు. అరే యూట్యూబ్ yeah, for watching my video for the first time, just hit the like button and subscribe to my YouTube channel. And today I'm going to do upper body circuit or upper body కాదు అలా పుష్ చేస్తా. పుష్ I'm going to do chest, shoulder and triceps. తెలుగు కామెంటే తెలుగు ఉంటుంది, ఏమంటారు గైస్? తెలుగు. అండ్ ఐఎమ్ గివింగ్ a self introduction and I'm talking in English what I'm going to do like that stuff. Yeah. అండ్ ఇప్పుడు మన చెస్ట్కి సంబంధించి 3 వేరియేషన్స్ ఇద్దాం. ఆఫ్టర్ దట్ షోల్డర్కి 3 వేరియేషన్స్ అండ్ ట్రైసెప్కి 2 వేరియేషన్స్. ఎనఫ్. చలో ఫుల్ స్టాక్ పెట్టేసిన ఆల్రెడీ. ఇప్పుడు అంటే కొంచెం ఫామ్లో లేము, కానీ మేము కూడా ఫామ్లో ఉన్నప్పుడు లేబట్టి నాకు తెలుసా. విల్ బి బ్యాక్ ఇన్ 2 months. యూనివర్సల్ టిప్ గైస్, వెన్ యూర్ పర్ఫార్మింగ్ దిస్, ఎప్పుడైతే పర్ఫామ్ చేస్తారో మ్యాక్సిమం స్ట్రెచ్ చేయండి మజిల్ని, ఓకే? అండ్ మీ ఎల్బో అనేది 45 degreesలో ట్రావెల్ అవ్వాలి, నాట్ ఇన్ 90 degrees. మెయిన్ ప్రిన్సిపల్ 45 degreesలో ట్రావెల్ అవ్వాలి. చెస్ట్ అప్ అండ్ ఏదైతే మీ రేడియస్ అన్న బోన్స్ ఉన్నాయో అండ్ రిస్ట్ ఉందో ఇది స్ట్రైట్ పాత్లో మూవ్ అవ్వాలి వెనక, ఓకే? వెనకకి మూవ్ అయ్యి సింపుల్గా చెస్ట్ అప్, కోర్ని టైట్ చేసి లెగ్స్ని వైడ్ చేయండి. లెగ్స్ని వైడ్ చేస్తే మీకు స్టెబిలిటీ దొరుకుతుంది, ఓకే? అండ్ ఎప్పుడైతే మీరు కోర్ని టైట్ చేస్తారో, ఇన్ ద సెన్స్ లోపల ప్రెషర్ క్రియేట్ చేస్తారో, అప్పుడు మీకు ఎక్స్టర్నల్గా ఎఫర్ట్స్ ఎక్కువ పెట్టగలరు. సో వెన్ యూ పర్ఫార్మింగ్ దిస్ పాయింట్స్ టు బి కన్సిడర్డ్, ఓకే? పుష్ అండ్ ఫుల్గా ఎల్బోస్ లాక్ చేయకండి. చేస్తే ఏమవుతుంది, ట్రైసెప్ మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది లోడ్. కంటిన్యూస్ టెన్షన్ లైక్ దిస్. చెస్ట్ అప్, while you pressing exhale, while you coming back inhale. ఇంకా వస్తుండే, బట్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు క్రియేట్ ఫటిక్. బస్ లోడ్ ఇంక్రీజ్ చేసి మ్యాక్స్ టు మ్యాక్స్ 10 to 14 reps మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తా, విచ్ కాజెస్ మజిల్ హైపర్ట్రోఫీ. యా. బ్రీత్ని కంట్రోల్ చేయాలి. ఇప్పుడు ఏదైతే సెకండ్ పర్టికులర్ వీడియో తీసినో చూసిన ఎట్లా వచ్చింది అని. సో అందులో మొత్తం ఇన్హేల్ ఎక్సెల్ చేసేది వాయిస్ ఎక్కువ ఉంది. సో కొంచెం కంట్రోల్ చేసి వీ హ్యావ్ టు మూవ్ ఇన్ సైలెన్స్. అండ్ ఐమ్ గోయింగ్ టు యాడ్ మోర్ 2 plates అండ్ ద వెయిట్ ఈస్ 61 kgs. రెసిస్టెన్స్ మస్తు హార్డ్ ఉంది మిషన్ది. సో యూజువల్గా మనం మిషన్స్లో ఎక్కువ వెయిట్ లేవట్టగలం కదా, బట్ ఇందులో ఆయిలింగ్ లేదు. ఎట్ ద సేమ్ టైం రెసిస్టెన్స్ అనేది చాలా హార్డ్గా మూవ్ అవుతుంది. సో అక్కడ మనకు హార్డ్నెస్ అనేది క్రియేట్ అవ్వచ్చు. సో 61 kgs చాలా హార్డ్ నన్ను అడిగితే. నార్మల్ బెంచ్ ప్రెస్ తోటి కంపేర్ చేస్తే ఈ మిషన్లో, పర్టికులర్ మిషన్లో. లెట్స్ సీ హౌ ఇట్ గోస్.
సీ దిస్. చాలామంది ఎప్పుడైతే డంబుల్ చెస్ట్ ప్రెస్ ఆర్ సంథింగ్ చెస్ట్కి సంబంధించి వర్కౌట్ చేస్తారో మెయిన్గా మిస్టేక్ ఏడే చేస్తారంటే ఫస్ట్ డంబుల్ని ఆర్ పర్టికులర్ బార్బిల్ని కంట్రోల్ చేయలేకపోతారు. సో అక్కడనే వాళ్ళు గివ్ అప్ ఇచ్చేస్తారు. వాళ్ళ దగ్గర ఈవెన్ వాళ్ళకి స్ట్రెంత్ ఉన్నా ఎగ్జిక్యూషన్ అనేది రాదు. సో దిస్ టిప్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ ఎప్పుడైతే పర్ఫామ్ చేయడానికి పోతాల్లో. సో ఫాలో దిస్ స్టెప్స్. ఫస్ట్ లీన్ డౌన్, ఓకే, జస్ట్ ప్రెస్, కంట్రోల్ ద వెయిట్ అండ్ హోల్డ్ ఫర్ 5 seconds. ఓకే, ఈ పర్టికులర్ డంబుల్ మన కంట్రోల్లోకి వచ్చాక ఆఫ్టర్ దట్ యూ గుడ్ టు గో. స్లో డౌన్, ప్రెస్, ఓకే, డౌన్, బ్రేస్, ప్రెస్. Easy. వన్ మోర్ టిప్. ఎప్పుడైతే క్రాస్ ఓవర్ చేస్తారో విచ్ ఈస్ రిలేటెడ్ టు చెస్ట్, ఓకే, ఐదర్ పుల్లి మీ షోల్డర్ లెవెల్లో సెట్ చేయండి ఆర్ హై ఆర్ లో. మేక్ షూర్ దిస్ పాయింట్ ఇలా తీసుకోండి. ఓకే, నార్మల్గా ఇలా ముందుకు వచ్చి ఇలా తీసుకుంటారు. దిస్ ఈజ్ నాట్ అ రైట్ వే. ఇలా తీసుకుంటే మనం ఇంజురీస్ని ప్రివెంట్ చేయొచ్చు, మన పర్ఫార్మెన్స్ పెరుగుతుంది అండ్ ఇంజురీస్ నుంచి దూరం ఉంటాం. చలో, నౌ వీఆర్ గోయింగ్ టు టార్గెట్ లోవర్ పెక్స్. చాలా తక్కువ ఉంది. ఇట్లా ప్రతి ఒక్క లాంగ్ వీడియోలో ఒక 5 వీడియోస్ మనకి షార్ట్ వీడియోకి సంబంధించి తీసుకుంటే రోజుకోటి వేసుకోవచ్చు కట్ చేసి.
Ah. Ah. It's 68 kgs. Ah. Oh, Bhanchod. It's not coming. Partial lips are occurring. Slow, 40 kgs. Ah. Oh. मेरा चैन आता है साहिबानी. नहीं. Ah. Oh.